ప్రభుత్వపు మాట వినకపోవడం ఒక ఎత్తు, స్వయంగా చంద్రబాబు గారే ఆదేశించినా పట్టించుకోకపోవడం మరొక ఎత్తు. ఏం జరుగుతోంది ప్రభుత్వం ఆలోచిస్తోందా? ఇది ఎవరో రాయట్లేదు, సాక్షి వాళ్ళు రాయట్లేదు, వేరే వాళ్ళు ఆరోపణ చేయట్లేదు. ఆంధ్రజ్యోతి రాసింది. తోతాపురి కిలో 5 ప్రభుత్వం ఆదేశించిన దక్కని మద్దతు ధర. 12 రూపాయలు ఇవ్వలేమంటున్న ఫ్యాక్టరీలు, పెరిగిన దిగుబడి తగ్గిన డిమాండే కారణం. ఇప్పటికే ఫ్యాక్టరీలో మగ్గుతున్న 40,000 టన్నుల పల్ప్. ఇది బాబు గారే మద్దతు ధర పెంచమంటారు, కొనుక్కోమంటారు. పొగాకుది ఎవడో కొండం, అది అట్టబడి ఉంటుంది, తక్కువకే అమ్ముకోవాలి. ధాన్యం ఎక్కువ కొంటారా లేదా అంటారు, కొనరు, మళ్ళీ బ్రోకర్కే అమ్ముకోవాలా. మిర్చి బాబుగారే సీరియస్ అయ్యారు అంటారు, పేపర్లో వార్త రాస్తారు, ఆ తర్వాత కొనలేదని నేను ఇంత మొక్క రాస్తారు. ఇప్పుడు ఇట్లాగా మామిడి అంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ 3-4 ఏళ్ళు మేము ఇట్ట షో చేస్తాం, అక్కడేం కొనకపోయినా పట్టించుకోబాకని లాస్ట్ ఇయర్ మాత్రం కన్నెర్ర చేసి ఆ రేట్లకు కొనిపిస్తాం సరిపోతుంది అనేది ప్రభుత్వ ధోరణ. లేకపోతే ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఆచరణలో పెట్టని వ్యవసాయ శాఖ వైఫల్యమా? వ్యవసాయ మంత్రి నిద్రపోతున్నారా? ఆయన స్టేట్మెంట్ ఇస్తారు, గంభీరమైన ప్రకటనలు, అంతా కొనేస్తున్నారు, జనమంతా పండగ అన్నటువంటి రూట్లో. నిజంగా రైతులు పండగతో ఉన్నారా? సంబరాలతో ఉన్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నారా? ఇది వాళ్ళ పత్రికల్లోనే వచ్చింది కదా. మరి ఎవరు దీనికి జవాబుదారీ? ముఖ్యమంత్రి ఆదేశించిన ఆచరణలో పెట్టని అధికారులదా? అధికారులు బాగానే చేస్తున్నారని చంద్రబాబు గారికి చెప్తున్నటువంటి అచ్చెన్నాయుడు గారిదా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ కదా.